మహాభారతంలోనే అత్యంత ప్రధానమైన పాత్ర భీష్ముడిది. అసలు ఈ భీష్ముడు ఎవరు? దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు? ఇత్యామృత్యు అనే వరం అతనికి ఎలా వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గంగాదేవి తన 7 పుత్రులను నదిలో పడవేసిన తరువాత తన 8వ పుత్రుణ్ణి కూడా నదిలో పడవేయబోతుంటే శంతన మహారాజు అడ్డుకుంటాడు. అలా అడ్డుకున్న శంతన మహారాజుని విడిచిపెట్టి గంగాదేవి తన 8వ పుత్రుణ్ణి తీసుకుని వెళ్ళి 17 సంవత్సరాలు గడిచాయి. ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ శాంతనుడు గంగానది తీరాన నిల్చొని ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగానే గంగా ప్రవాహం ఆగిపోయింది. బహుదూరం నుండి బాణపరంపర వచ్చి గంగానది మధ్యలో దారిని ఏర్పరిచింది. శాంతనుడు ఎవరా అని చూస్తూ ఉండగా 18 ఏళ్ల బాలుడు కనిపించాడు. అప్పుడు శాంతనుడు, ఎవరు బాలక నీవు? ఇంతటి సామర్థ్యం నీకు ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగాదేవి ఆ బాలుడి వెనక నుండి వచ్చి అతడు వశిష్ఠ మహర్షి పరశురామ ప్రభువుల శిష్యుడు దేవవ్రతుడు, మీ పుత్రుడు అని చెబుతుంది. అది విన్న శంతన మహారాజు ఎంతో సంతోషిస్తాడు. తన వారసుడు తిరిగి వచ్చాడని హస్తినాపురంలో సంతోషంతో ఉత్సవాలు జరిపిస్తాడు. తరువాత దేవవ్రతుడికి యువరాజు పట్టాభిషేకం చేసి శంతనుడు విశ్రాంతి తీసుకుంటూ యమునా నది వద్దకు వెళ్తాడు. అప్పుడు ఆయనకు ఎక్కడ నుండో సుగంధ పరిమళాలు వస్తాయి. ఈ పరిమళాలు ఎక్కడ నుండో వస్తున్నాయని గమనించగా నదీ మధ్యలో పడవ నడుపుతూ ఒక కన్య కనిపిస్తుంది. ఆవిడే సత్యవతీదేవి. శంతన మహారాజు సత్యవతీదేవి అందానికి ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. అప్పుడు శాంతనుడు సత్యవతీదేవి తండ్రిగారు అయిన దాసమహారాజు వద్దకు వెళ్ళి తన పుత్రికను ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. దాసమహారాజు అందుకు అంగీకరిస్తాడు. కానీ ఒక షరతు విధిస్తాడు. గంగాదేవి పుత్రునికి కాక సత్యవతీదేవి పుత్రులకు రాజ్యాధికారం ఇవ్వాలి అని అడుగుతాడు. అందుకు నిరాకరించిన శాంతనుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ సత్యవతీదేవిని మర్చిపోలేకపోతాడు. బాధతో రాజ్యపాలన ఏమీ పట్టించుకోకుండా ఒంటరిగా ఉంటాడు. అది గమనించిన దేవవ్రతుడు తన తండ్రి విచారానికి కారణం ఏమిటి అని ఆరా తీస్తాడు. అప్పుడు శాంతనుడు సత్యవతీదేవిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని దేవవ్రతుడు ఆమె వద్దకు వెళ్ళి మా తండ్రి గారిని వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు దాసమహారాజు జరిగినదంతా చెప్పి శంతన మహారాజు నా పుత్రికను వివాహం చేసుకుంటే ఆమెకు అన్యాయం జరుగుతుంది. నీవు, నీ పుత్రులు, నీ పౌత్రులు రాజ్యాధికారం చేస్తారు. అప్పుడు సత్యవతీదేవి పుత్రులకు ఏం లభిస్తుంది అంటాడు. ఆ మాటలు విన్న దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం తాను జీవితాంతం ఆజన్మ బ్రహ్మచర్య వ్రతంలో ఉంటానని, తన వంశాభివృద్ధికి ప్రయత్నించనని, సత్యవతీదేవి పుత్రులకే రాజ్యాధికారం ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు దాసరాజు సత్యవతీదేవి శాంతనుల వివాహానికి ఒప్పుకుంటాడు. దేవవ్రతుడు తన తండ్రి గారికి సత్యవతీదేవికి అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు. పుత్ర ప్రేమతో శాంతనుడు దేవవ్రతునికి ఇత్యామృత్యు అనే వరాన్ని ప్రసాదిస్తాడు. దానితో పాటు లోకులు తన కీర్తి ప్రతిష్టలు నెలకొని లోకులు నిన్ను భీష్ముడనే పేరుతో సంబోధిస్తారు అని చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.